పడతావు 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 ఎవరు ఒక్కసారి రారా ఇద్దరు ఇట్లా మీకు వచ్చిన కూర్చో కూర్చో ఏమైందిరా ఏమైందిరా బాగా సామాన్ మార్చుకోండి కానీ మనకి ఇట్లా వేసిన అంటాడు ఏంటిరా ఏమైందిరా ఏమైందిరా ఏమైంది ఏమైంది చెప్పురా ఏమైందో ఏం కాలే గట్ల సామాన్ మగ్గడే ఎత్తున్నాం మరాడా వదిన మీద కొంచెం డౌట్ వస్తుంది అంతే కాదు గాజులు కావాలి అండి గట్ల మొత్తం పలిపినాయి తెలుసా మీ అదే గాజులు పలిపినాయి కాదు 50,000 నా చైన్ కనబడతలేదు 50,000 నా చైన్ కనబడతలేదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అయితే మరి గిడెందుకుంటే పైసలు మరి సమీరని అడిగితే సమీర ముట్లే అంటుంది ఈ అమ్మ నాన్న ముట్టారు ఇంకోళ్ళు ముడతారు లెంకు పిసుపడతాడు మీద ఎందుకుంటే పైసలు బంగారం అంటావు మళ్ళీ ఏందిరా నీ డౌట్ ఏం చెప్పు నేను మర్చిపోయి పెట్టిన కావచ్చు వదినే 50,000 చైను మర్చిపోయి పెట్టిన కావచ్చు ఎప్పుడన్నా దాచిపెట్టినా కావచ్చు మరి కింద ఓళ్ళ దగ్గర లేవు ఇంకో ఏడు ఉంటాయి చెప్పు ఇడ కాకపోతే కింద లెంకి వచ్చిన లేవు మనకున్న ఇప్పుడు ఏంటంటే ఛాన్స్ ఇది ఒక్కటే కదా మీ రూముల్లో ఖచ్చితంగా ఇన్నెన్నో ఉంటాయి ఏడబెట్టినవు లెంకి తేపోవదినే ఎడాడా ఒక గవన్గా పెట్టుకున్నాడు ఇంకేమైంది ఏమైంది అరా ఏమైంది ఎట్లా పిలిపి చేస్తాను ఏమైంది కూలర్లు అట్లా ఎందుకు పెట్టినా ఎంత ఇబ్బంది అవుతుంది లెంకుడు చెయ్యి వాళ్ళకి ఫోన్ చేయి బేయమా రమ్మని పోరా ఈ వంట రూమ్ లో గిన్నెట్టలు అవసరమా ఎట్లా లెంకమంటావు నేను లెంకే వస్తువులు ఎట్లా లెంకోవాలి ఇవన్నీ తీసుకున్నా ఏం లెంకుతావు గిడా ఏముంటే లెంకుతావు ఇడా అన్నా నీకు ఏం తెలిసిన ₹1,00,000 చైనా నేను సొంతంగా వేయించుకున్నా చేసుకుంటే పో లేకపో కింద గిడ లెంకుతున్నావు నాకు మీద ఉన్నదని డౌట్ మీద 50,000 చైన్ అది మీద ఉందని డౌట్ అంటే చెప్పాలా డౌట్ నాకు అత్త తెలుసా మా మీద అత్తది అది నేను మీ డౌట్ పెడతలే లెంకుంటున్నా మాట్లాడేది లెంకుడు తప్ప నువ్వు లెంకుడు అసలు ఫస్ట్ నువ్వు లెక్క దిక్కడ నువ్వు ఇక మీది కాచి ఇంకా అవన్నీ ఆన్ చేసుకుంటే నేను లెంకుతున్నావు నువ్వు అవరా ఓలాడు నీ మీద కొడతాడు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఇచ్చోడా బీర ముట్టకో
తీయన్న లేకు బీరువా లేకు. అరే చెప్తున్నావు బాగా చెప్తున్నావు చెప్తున్నాను ఇవన్న పిచ్చం లెక్క పోయింది నీ సైడ్ నీ పైసలు కావు నాయన్న. ఆవురా కింద ఉంటే లెంకపోనాడు ఇప్పుడు నేను పోతే నువ్వు కిందికి వచ్చి లెంకపోతుంటివా? నేను లెంకతా ఎడ లెంకుతో ఇక్కడ దొరకపోతే కిందనే లెంకేది. నీ వస్తువు నీ ఇంట్లో ఉంటది, అర్థమవుతుందా? నీ బంగారం అన్నావు నీ ఇంట్లో ఉంటది, నా ఇంటి ఎందుకుంటారు నువ్వు మీదికి వచ్చి ఇంకా నువ్వు నా బీరువా లేకుంటే అవన్నీ ఎప్పుడు పెడుతున్నావు ఇక్కడ. అయ్యో నేను బీరువా అన్న, నేను బీరువా ముట్టరాదు, పైన వచ్చి లెంకమ్మ. నాకేం అవసరం లేదు సిద్ధు, నా మీదనే దొంగతనం పెడుతున్నావు. నువ్వు అత్తే మమ్మీ ఫోన్ చేసి ఫోన్ చెప్తున్నాడు. నాకేం బాధ అని చెప్తా. అత్తమ్మని తీసుకుని బంగ్లా మీదకి రా మామయ్య, సిద్ధు మీదకి వచ్చేటట్టు ఎత్తుండు. భయ్యా నువ్వు బీరువా లెంకూరేట్రా దా జల్లిరా మామయ్య, అత్తమ్మ తీసుకొని రా ఒకసారి. సరే ఆగు సిద్ధు, అత్తమ్మ మామయ్య అత్తు రావు. ఇంత ఘోరం, ఇల్లు కింద మొత్తం లెంకిన. అత్తమ్మ చూడు, అత్తమ్మ బంగ్లా మీద చెట్లు లెంకుతున్నాయి ఇవన్నీ. ఏం కావాలి అవన్నీ కింద తీసిండు, అన్న పర్వతం తీసి పడేసిండు. అవి బీరువా అంటున్నాడు అంటాడు. ఇది 50 లాంటి మన చైనా పోతే మాకు ఇది మీదే కట్టుండు. 50,000 నాయి వేనాయి అంటే అలాగే పెడుతున్నావు. నేను పెడతలే 50,000 చైన్, లెంకుతున్నాయ్యా నేను పెడతలే ఓల మీద 50,000 చైన్ వైనంది అమ్మా అన్న. ఏమన్నా మర్చిపోయి పెట్టింది కావచ్చు. అంటే ఇప్పుడు దొంగలే కొడుతున్నా సిద్ధు నీకు. కింద మొత్తం లెంకినమ్మా అమ్మా, కింద మొత్తం లెంకిన నాన్న. ఆ రూమ్ మొత్తం లెంకిన, మీ రూమ్ అయితే లెంక రాదు, అమ్మ నాన్నది లెంక రాదు. మీరు ఒకవేళ మనం మర్చిపోయినా కావచ్చు, తెలియదు. మన ఇంట్లో ఉన్నదా ఎప్పుడన్నా జరిగిందా మన ఇంటి ఇట్లా? సమీర మూర్తి నాకు వెంటనే ఇచ్చు. మొన్న మధ్యలో వైనే అన్నను కూడా 10,000 అడిగింది, అడుగు. కాదు నాన్నకేం పట్టి కాదమ్మా నాన్నకి కాదు నాన్న, మన ఇంట్లో 10 మంది ఉన్నారా? వైన మీద నేను ఎందుకు పెడుతున్నా డౌట్? ఓళ్ళు ఉన్నారో తెచ్చిర్రా అంటున్నా. నేను ఓళ్ళ మీద డౌట్ పెట్టినా, 50,000 చైన్ తెచ్చిర్రా అంటున్నా. నేను మళ్ళీ ఇప్పుడు బ్యాంకులు ఇచ్చిన అవి ఆ 5 మంది మీరైనా లెంకూరు కదా. నా గురించి నీకు నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పు? నా మీద దొంగతనం పెడుతున్నా, నాకు అర్థం కాదు. మొన్న ఒక మాట, మొన్న రీసెంట్ గా అన్నని 10,000 అడిగింది. ఎప్పుడు అడిగినా నేను మీ అన్న? అప్పటి నుంచి నేను లెంకలు ఇవాళ లెంకుతో దొరుకుతలేవు. అంటే ఆ డౌట్ నే దగ్గర ఉన్నదా? అంటే ఆ డౌట్ నే దగ్గర ఉన్నదా? ఆ డౌట్ బట్టి డౌట్ చెప్తున్నాను. నేను డౌట్ గురించి కాదు అత్తమ్మ, నాకు అర్థమైంది. సిద్ధు నా మీద దొంగతనం పెడుతున్నా, అందుకే బంగ్లా నీ మీద పెడితేనే మర్చిపోయి ఏదైనా మర్చిపోయి పెట్టినా కావచ్చు అంటున్నా. నేనెందుకు పెడతా నీ కోసం? నేనెందుకు మూడతా? నీ 50,000 చేయను నేనెందుకు ఇస్తా? భర్త కావాలంటే భర్తను అడుగుతుంది. అదే నీకేం డౌట్ వస్తుంది? ఈ కారం ఇజ్జత్ పోతుంది, ఒక ఎప్పుడు మానం పోతుంది. చెప్తాది రేపు వాళ్ళ అమ్మ నాన్న మనల్ని పెడతారు. నా బిడ్డ దొంగతనం పెట్టరాదు మీరు అని పంచాలు పెడతారు. ఇజ్జత్ పోతుంది. మందిలో ఏం చెప్తావు? మరి ఓలు ముట్టిర్రు అమ్మ, ఇక ఓలు ముట్టిర్రు. ఎక్కడ పెట్టి మర్చిపోయినా
నాయ నేనైతే ముట్టుకోను. మీదికి వచ్చి నేను అమ్మా నేను మీదికి వచ్చినాక ఒక్కళ్ళు ఒక మాట అనలే, నేను లెంకున్నాక అంతే. వైన మీద పెట్టి అన్న మీద పెట్టి సరే మరి ఇంత బీరువా ఇంకా బీరువా లెంకలేదు బీరువా ముట్టు అన్నవైన నాకు హక్కుండదా అన్న? అన్నవైన నాకు హక్కుండదా? అడగాలి, అడిగితే మేము చెప్తాం. నేను అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా. వైన్ బీరువా ముట్టు అమ్మాయి కోపం వచ్చే సమస్య కాదమ్మ ఇది. అన్న అదనే రూమ్ లో ఖర్చు లేకుడు బాగా తప్పది. రూమ్ లో కాకపోతే నిన్ను నేను ఇట్లా పెంచలే. ఓలా నా పరుగు తీస్తాను, నాన్న పరుగు తీస్తాను తయారవుతున్నావు. ఇది ఇలా కరెక్ట్ అనిపిస్తుందా నీకు? నేను రూమ్ లో లెక్కలే, బీరువా తీసి అన్న అడుగు. బీరువా ముట్టలే నేను. బీరు ఎందుకు ముడతావురా? ఎందుకు ముడతావు? అన్ని లెంకినా కానీ బీరువా ముట్టలే. ఎందుకు ముట్టలే? వైన లెంకచ్చని ముట్టలే. వైన నీకు దండమట పెడతా. బీరువా లెంకు మర్చిపోయి పెట్టినా పోవచ్చు. వైన బీరువా లెంకు మర్చిపోయి పెట్టినా పోవచ్చు. వైన నేను దొంగతనం పెడతలే, దొంగతనం పెట్టా, నా వల్ల కాదు. కానీ తెలుసా నా పెళ్ళి గిరి సంవత్సరాలు అవుతుంది, మీ అన్న నా మీద దొంగతనం పెట్టలేదు, నువ్వు పెడుతున్నావు తెలుసా. నాకు ఎంత బాగా అనిపిస్తున్నట్లయితే, నాకు ఎంత బాగా అనిపిస్తున్నట్లయితే. అన్న నీకు తెచ్చుకుంటే అన్ని ఇస్తాడు, మా అన్న నేను ఎందుకు పెడతాడు? మనిషి అయినా అర్థమవుతలే. ఏ కాదు ఏ కాదు నా పైసలు నాయి బట్టలు ఎందుకు అర్థేది ఏమనుకుంటుండ నా పెద్దోడు అంత ఒక్క పెడతాడు. ఆన్ సైన్ పోతే ఆన్ పైసలు పోతే ఆడికి ఇట్నే చేసిన. డౌట్ ఉంటే నీ ఇంట్లో నాకు లెంకుర్రియో, నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తా. 10 నిమిషాలు టైం ఇస్తా, నాకు లెంక వచ్చి ఇక్కడ పెట్టుర్రి. పొరు పొరు మనకు అసలు అటుకుబుదే తెలిసి ఇట్లా తెలుసు. నాకు ఎంత బాగా అనిపిస్తున్నట్లయితే. ఇప్పుడు దొంగత నా మీద పెట్టినట్టే కదా, ముఖం పట్టుకుని అన్నా. నేను ఒక మాట చెప్తున్నా, ఓలో నాకు తెలియదు నానా, నేను ఓల పేరు పెడతలేను. నాకు ఒక 10 నిమిషాలు టైం లెంకచ్చి. నువ్వు ఏంద్ర నీకు లేని బుద్ధి లేదు, కొత్తగా చూపిస్తున్నావు. సమీర్ ఎందుకు ముడుతుందా అమ్మ? నీ వస్తువులు అదే దాపెడుతుంది. నా సైన్ నా పైసలు ముడుతుందా అమ్మ? ఇప్పుడు నీకు ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? నీకు ఎవరంటారు? బీరువలకు పోయి లెంకుతో లేదు, సైన్ లేదు, పైసలు లేవు. బ్యాంకు పైమడు బ్యాంకులకి ఇప్పుడే ఫోన్ వచ్చింది, సైన్ తీసుకురా కుదబెడతాన్నావు కదా అన్నాడు. నాకు పని ఉందమ్మా, పైసలతో కొంచెం పని ఉన్నది. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? సొంత నిర్ణయాలు తీసుకుంటే మాట లేదు, సైన్ కుదబెట్టేదాకా వచ్చింది పరిస్థితి. అంటే సైన్ కూడా కుదరబెట్ట మీకు ఎప్పుడా చెప్పకుండా చెప్తున్నావు ఇప్పుడు పనులన్నీ. నాకు పని నువ్వు ఒకటంటే ఒకటి తీయకు. నా సైన్ 10 నిమిషాలు లెంక పెట్టు, థర్మకోళ్ళ మీద పెట్టు. నేను ముట్టలేను. నిన్నోళ్ళు అంటారు లెంక మొత్తం నారుమే ఉత్తున్నావు కదా. ఒక బీరువల్ లెంకపోక అంతే. నిన్న నాన్న నేను దండం పెడతాను, ఒక బీరువల్ లెంకపోక అంతే. నిన్న నాన్న నేను దండం పెడతాను. ఒక మాట ఆ సైన్ సొంతంగా చేయించుకున్నా. దొంగలం అంటున్నావు అంతేనా? దొంగలం అంటున్నావు అంతేనా? నేను దొంగనా వైన దొంగ అంటే నీ ఓల దొంగ బీరువులో మర్చిపోయారు కావచ్చన్నా అని చెప్పిన. వైన చైన్లు వైన గాజు కాదు, వైన చైన్లు వైన గాజు వాడేసిన కదా, దానికి తప్పైంది ఒప్పుకుంటున్నా. బీరువాల 50,000 చైన్ తీసుకొచ్చి గిడ పెట్టు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కాదు ఇది కొట్టే పరిష్కారం కాదు. నీకెవరు చెప్పిన బుద్ధి?
నడు బయటకు పో, నడు. నడు. నీకు లెంకిస్తా బారా, లెంకిస్తా. బరాబర్ ఉన్నట్టున్నా బీరువాల. నీకు లెంకిస్తా బారా, ఇంట్లో ఉంటాయి, నీ ఇంట్లో ఉంటాయి. నేను పోతా బరాబరి పోతా. అన్ని లెంకిన ఒక బీరువా వైన లెంకి అన్న కూడా అన్న మాటలు పచ్చి సరే సరే ఇట్రా దారా ఇంకొద్దా నీ ముట్ట ఆగమ్మా ఇప్పుడు ఆడి దా. పోవే లెంకు పో. అత్తమ్మకు సిద్ధన్న మాట చచ్చిపోయి అనిపిస్తుంది తెలుసా. ఎట్లా మస్తు బాధపడి గుండెలు వలిపోతున్నాయి నాకు తెలుసా. గుండెలు వలిపోతున్నాయి నాకు తెలుసా. ఇట్రా, చూద్దాం, ఇట్రా. ఇట్రా. పోవే నీకు ఇంత వైన లెంకుతావు. అత్తమ్మ సిద్ధు ఇగో, ఇగో, ఇగోరా. ఇట్రా. కుక్క ఇట్రా. నువ్వెందుకు కోపం వచ్చినావురా? బట్టలలో ఉంటాయా సైన్లు? ఎల్లుంటాయి మరి ఎల్లుంటాయి మరి. వైన లెంకుతుంది విడరా. వీళ్ళు ఎందుకు ఉంటుంది గిల్లా? పోవైన లెంకు పోవైన ఎందుకు లేదు? నీ దొంగతనం పెట్టలేమ్మా. ఏమంటారు మరి దీనికి కారణం ఏంటో పేరేంటి చెప్పు. నేను మర్చిపోయి ఎప్పుడైనా పెట్టినా కావచ్చు. అరే, ఈ రూమ్ అత్తమ్మ సిద్ధన్న మాట చచ్చిపోయి అనిపిస్తుంది. అత్తమ్మ నాకు వచ్చిన మనసులో వాడుతుంది. అత్తమ్మ నాకు వచ్చిన మనసులో వాడుతుంది. అత్తమ్మ చెప్పు ఏం చేయాలి? నాకేం అవసరం లేదు. మొత్తం నా మీద పెడుతుండు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? దొంగ దొంగ కాదు నువ్వు. దొంగ ఆడ దొంగ ఏంటి? అరే ఓ సిద్ధు, అన్న ఓపిక మంటుడు అయ్యేపటికే బతున్నావు నువ్వు. ఆడు ఓపిక లేకపోతే ఏం కన్నులు అవుతుండే కదా నీకు. మరి ఎంత ఉపయోగపడుతున్నాడు? నాకు అసలు తట్టుకోవాలనిపిస్తలేదు సిద్ధన్న నేను మాటలకి. ఏడిపించే మాటలు మాట్లాడినా నువ్వు ఏంటి అది ఏడిపిస్తున్నావేంటి? కాదమ్మా. దొంగలం కదా. సరే తీరా. నువ్వు లేరా? లే, నువ్వు లే. నాకు చైన్ వచ్చరాక నేను కూర్చుంటా. లేరా అన్నట్టు ఇట్లా పొద్దున్న పిల్లలు. లేరా రే? తొందరగా. అరే కిడ ఇట్లా చేస్తుండే నాకేడు. నేను కిందికి పోతా ఒకటే మాట చెప్తున్నా. వైన బీరువల్ లెంకమని పోతా. సిద్ధు ఇప్పుడు ఏం కావాలి నీకు? ఆ బీరో మొత్తం లెంకలు అంతే కదా. అదే అన్నాడు. ఏం అవసరం అత్తమ్మ. ఎందుకురా ఇంత తల నింటున్నావు? మనసులో పట్టకుండా చూడు ఎవరు? అయ్యో సిద్ధు, అయ్యో నా చీరలు అన్ని వేసిన చూసుకోపో. ఇంకేంది? ఆ బీరో మొత్తం తీసిన, తాళలన్నీ తీసిన. తీసుకోపోయా. ఏ ఆగు. అరే కాదు అద్దు ఇంకా అరే మాట్లాడు కాదు, పోయి చూడుపా అమ్మ. చూడుపో నువ్వు. ఇప్పుడు ఆ ఏం మొత్తం అవసరం లేదు లేనికోని, అత్తమ్మ. మొత్తం లేనికోని అల్లా అయ్యో ఏమైనా వచ్చినా అనుకో వెళ్ళిపోతావు ఇంటికని. నువ్వు ఆవున మాటలు కలప కావు. ఏంటి? లేవరా నడరా నాటి ఉంటాకురా ఎంతసేపు ఉంటావు ఇడ. సిద్ధు. సైన్ యాపిల్ నువ్వు ఇస్తావా? సిద్ధు. సైన్ యాపిల్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? సిద్ధు ఈ మొత్తం లెంకపో. అవి అయితే అన్ని తీసినా కదా. పో అమ్మ లెంకు పో అమ్మ. పో అమ్మ నీ ముట్టతో బీరువా. తప్పు యాదగాని నేను చేయను తప్పు. నేను లేకన్నా అత్తమ్మ ఏం అవసరం లేదు. నా మీద దొంగతనం పెట్టినప్పుడు నాకు అర్థమైపోయింది. నేను ఇంట్లో ఉండాలి. నేను వెళ్ళిపోతా అత్తమ్మ. నాకు అస్సలు అవసరం లేదు. బావ నేను వెళ్ళిపోతా బావ, నాకేం అవసరం లేదు. బావ నేను వెళ్ళిపోతా బావ, నాకేం అవసరం లేదు. సైనుగా పైసలు లెంకరా పోర్రా అన్న. నేను అనుమానం పెట్టే ఊల మీద పెట్టలే. నేను అనుమానం ఎంతసేపు అయినా మమ్మల్ని అమ్మా, సదానికి పట్టి నువ్వు గాలి పోతా. ఈ ఆ నేను మాట పోతానే. పెట్టిన కష్టం కలుగుతుందిరా నీకు. నేను పోతానే. ఉరిపియకి నన్ను ఊరికి పోతా కానీ కదా ఒకసారి బీరో చూసిరా. వద్దురా మీరు. చూసుకోపో. చీర అంటే బయట వేసినాగా. నా కొడుకు కోడలు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు దొంగతనం పెట్టింది కాక నేను అలబీబయుడన్నా. ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నా? ఎట్లా మాట్లాడుతున్నా? మీరు ఘోరం చేయండి మరి. అమ్మా వాడు అసలు మాట్లాడవద్దు. అద్దు అసలు మాట్లాడవద్దు. అంటే కాదు అమ్మ, నేను ఏం తప్పు చేసినా నాకు అంతే. ఇప్పుడు గొడవ ఘోరంగా అవుతున్నా అప్పుడు నాకు అంతే. లేకపోతే నేను కుద్దాలు వాళ్ళేం తీయాలి. కాదు నేను ఏం తప్పు చేసినా అని మీరు వాళ్ళని వెనకేసుకొస్తారు. అంతే పోనాడు అందుకున్నాడు మన ఇంట్లోకి వచ్చి మనం పెట్టిన దొంగతనం
పోయే కదా లెంకున్నాడు లెంకున్నాడు. అమ్మ ఏ రూమ్లో నాకు పైసలు దొరకలేదు, సైన్ దొరకలేదు. నేనెంత బాధపడాలి, అవునా కదా? నేనెంత బాధపడ్డప్పుడు ఆ ఇద్దరు కూడా అంతే బాధపడ్డారు. ఎందుకు తెలుసా? నేను లేనిపోయిన తప్పులు వదిన మీద పెట్టిన, అన్న మీద పెట్టిన, తెలుసా? నమ్ముతలేరా? నమ్ముతలేరా? చైన్ నా దగ్గర ఉంది, పైసలు నా దగ్గర ఉన్నాయి. అమ్మా అన్నతోటి వైదోడు ప్రాంక్ చేసిన, అన్నతోటి వైదోడు ప్రాంక్ చేసిన. అన్నా నడు నడు తొందర నడు. మరి ఘోరం చేసినాక అమ్మ ఇంత ఘోరం చేస్తున్నారా ప్రాణం? ఒక వదినే ఆడేడుతున్నా చెప్తున్నావు వదినే. ఇవన్నీ అట్లా అద్దుతా, నీకేం పని పెట్టా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇవన్నీ తీసిన బాధలు ఉన్నట్టున్నారు. ఇవన్నీ అద్దుతా అన్న, తప్పైందన్న క్షమించన్న. ఏ వీడియో దొరకలేక ఇది చేసినమ్మా. ఇప్పటికి వారం అవుతుంది వీడియోలు పెట్టాక. అందరు ఏమైనా కామెంట్ పెట్టారంటే చెర్రి మీద రస్ మీద ప్రాంక్ చేయాలని చేసిన. నా ఇట్రా ఇట్రా, తప్పేంది క్షమించరు నన్ను అయితే. అన్న తప్పిందన్న, అయినా తప్పేంది, సరేనా? సారీ 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 సారీ. ఇంత ఘోరం అంటే మరి ఎట్లా అమ్మా? నాకే తలకి నొస్తుంది. ఇదే ఏమో సడన్ గా దొంగతనం అనేసరికి నాకు ఎట్లా అనిపించింది. ప్రాంకు జల్లే కూడా కొడుతుంటే పిల్లగాళ్ళు ఏడుతున్నారని పటపట గాలిగాలు చేసినాయి. ఫ్రెండ్స్ కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే ఇక రాయన్ బాబు ఫుల్ ఏడుతుండు, వీళ్ళందరూ ఫుల్ ఏడుతురు. ఈ మందులో మా అన్నని మా వైద్యని చాలా బాధ పెట్టిన. చూసిరు కదా, ప్రాంకులది చెర్రీ మీద అంటారు. ఇట్లా ఎత్తి ఇప్పుడు మా అన్నని బాధ పెట్టిన ఆయన, మా వైద్యని బాధ పెట్టిన ఆయన. మీరేమో ప్రాంకులు తీయమంటారు. ఇప్పుడు మా వైద్య నన్ను క్షమిస్తుందో క్షమించదో, మా అన్న నన్ను మాట్లాడతారో మాట్లాడడం, మీరే ఎప్పుడు ఫ్రెండ్స్.